Yeah, hello everyone. Good morning. Sorry for the late. Am I audible? Yes, Anna, good morning. ఓకే ఫైన్. మనం నిన్నటి క్లాస్లో యువ యాక్షన్స్ గురించి చెప్పుకుంటున్నాను. ఓకేనా? సో ఈరోజు క్లాస్లో కూడా 1 hour ఒక ఎగ్జాంపుల్ అయినా చెప్పుకోవడానికి ట్రై చేద్దాం. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్. సో create in progress button in existing instant form if state is new. Okay. Create in progress. When state is new in instant form. ఓకే అండి, ఇదే అనమాట. నిన్న మనం ఓన్లీ క్లయింట్ సైడ్ ప్రోగ్రామింగ్ నుంచి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. నార్మల్గా క్లయింట్ సైడ్ ప్రోగ్రామింగ్ నుంచి సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ నుంచి ఇండివిజువల్ గా చెప్పుకున్నాము. అట్లాగే క్లయింట్ సైడ్ ప్రోగ్రామింగ్ సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ రెండు కలిపి కోడ్ ఎలా రాయాలి, జేఎస్ఎఫ్టీ సబ్మిట్ సింటాక్స్ యూజ్ చేసేదని చెప్పుకున్నాము. లాస్ట్ లో ఓన్లీ క్లయింట్ స్క్రిప్ట్ యూజ్ చేసి 1 రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాము, లైక్ ఎంప్లాయీ డేటా అని తెచ్చుకునేది. సో ఇప్పుడు ఓన్లీ సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ నుంచి కూడా మనము ఒక ఎగ్జాంపుల్ చేస్తాము. ఇన్స్టెంట్ ఫామ్ లో ఇన్ ప్రోగ్రెస్ అనే బటన్ క్రియేట్ చేసి ఆ ఇన్ ప్రోగ్రెస్ మీద క్లిక్ చేయగానే స్టేట్ చేంజ్ అయిపోవాలన్నమాట ఇన్ ప్రోగ్రెస్ కి. ఓకేనా? అర్థమవుతుందండి? రండి, ఇన్స్టెంట్ ఫామ్కి వెళ్ళిపోతున్నాను. క్రియేట్ ని ఇన్స్టెంట్ యొక్క స్టేటు న్యూ ప్రోగ్రెస్ లో ఉంటే, సారీ స్టేట్ న్యూ స్టేట్ లో ఉంటే అట్లాగే అది ఎగ్జిస్టింగ్ రికార్డ్ అయి ఉండాలి. ఓకే, ఇఫ్ ఇన్స్టెంట్ రికార్డ్ ఈస్ ఎగ్జిస్టింగ్ అండ్ ఇఫ్ ఇట్స్ స్టేట్ ఈస్ న్యూ అయితే ఓకే ఇక్కడ ఇన్ ప్రోగ్రెస్ అనే బటన్ కనిపించాలి. ఓకే రండి, కాన్ఫిగర్ యుఐ యాక్షన్స్ వెళ్ళిపోతున్నాను. న్యూ ఓకే. ఇక్కడ రండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జిస్టింగ్ రికార్డ్ అయితే ఆ కండిషన్ రాసుకున్నాం. నాట్ కరెంట్ డాట్ ఈస్ న్యూ రికార్డ్ అండ్ స్టేట్ న్యూ స్టేట్ యొక్క బ్యాక్ అండ్ వాల్యూ ఎంత ఉంటుంది అంటే 1 ఉంటుంది అనమాట. కరెంట్ డాట్ స్టేట్
1 ఇది అనమాట. చూడండి ఇక్కడ ఇది కండిషన్ అనే ఫీల్డ్ ఉంది కదండి. ఇక్కడ కండిషన్ అనే ఫీల్డ్ లో ఏంటంటే మీరు ఇక్కడ ఈ స్క్రిప్ట్ ప్యాడ్ లో క్లయింట్ సైడ్ ప్రోగ్రామింగ్ రాయండి లేదా సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ రాయండి, ఏదైనా రాయండి. బట్ ఇక్కడ మనకు సర్వర్ సైడ్ కోడే యాక్సెప్ట్ చేస్తుంది. కండిషన్ అనే ఫీల్డ్ లో ఓన్లీ సర్వర్ సైడ్ కోడ్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. ఓకేనా, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రండి, నేను సింపుల్ గా ఏమంటున్నా అంటే కరెంట్ డాట్ స్టేట్ ఈక్వల్ టు 2 అంటున్నాను. 2 అంటే ఇన్ ప్రోగ్రెస్ అన్నమాట. ఓకేనా, మనం ప్రీవియస్ గా ఆల్రెడీ చూసాము. కరెంట్ డాట్ అప్డేట్, కరెంట్ డాట్ అప్డేట్ అంటున్నాను. నెక్స్ట్ యాక్షన్ డాట్ సెట్ రీడైరెక్ట్ URL ఆఫ్ కరెంట్ అంటున్నాను. కరెంట్, ఇదన్నమాట లాజిక్. ఓకే, ఫార్మాట్ చేస్తున్నాను, సేవ్ చేస్తున్నాను. మీకు ఇక్కడ ఏమైనా క్వరీస్ ఉంటే అడగండి, చెప్తాను. యూస్ టు ఈక్వల్ సైన్స్ టు టెస్ట్. ఎస్, ఎందుకు కండిషన్ లో క్లయింట్ సైడ్ ప్రోగ్రామ్ ఇది అవ్వదండి? యుఐ యాక్షన్ లో కండిషన్ ఫీల్డ్ ఓన్లీ సర్వర్ సైడ్ కోడే యాక్సెప్ట్ చేస్తుంది. ఓకేనా, ఇంకా అంతే. ఎందుకు క్లయింట్ సైడ్ ప్రోగ్రామింగ్ యాక్సెప్ట్ చేయదు, ఇట్లా ఏమి ఓకే ఉండదు. ఓకే ఓకేనా, సేవ్ చేస్తున్నాను. రండి ఇన్స్టెంట్ టేబుల్కి వెళ్ళిపోదాము. క్రియేట్ న్యూ అంటున్నాను. మనకి ఇన్ ప్రోగ్రెస్ బటన్ అని కనిపిస్తుందండి, ఇక్కడ ఏం కనిపించట్లేదు. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ అంచి అంటున్నాను, సంథింగ్ కావాలి. ఓకే, షార్ట్ డిస్క్రిప్షన్ టెస్ట్ అంటున్నాను, సేవ్ చేస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు ఇది ఎగ్జిస్టింగ్ రికార్డ్ అయిపోద్ది రికార్డ్ సేవ్ చేస్తే. అట్లాగే స్టేట్ వచ్చేసి న్యూ స్టేట్ లో ఉంది. ఇక్కడ ఇన్ ప్రోగ్రెస్ బటన్ కనిపించాలి. కనిపిస్తుంది ఇన్ ప్రోగ్రెస్ బటన్? కనిపించట్లేదు. కనిపించట్లేదు కదా ఇన్ ప్రోగ్రెస్ బటన్ ఇక్కడ? లేదండి, కనిపించట్లేదు. లేదు. ఇక్కడ ఎందుకు కనిపించట్లేదు అంటే ఫామ్ బటన్ మనం క్లిక్ చేసుకోవాలి కదా, అదేం సెలెక్ట్ చేసుకోకపోతే ఎట్లా కనిపిస్తుంది? అట్లాగే బటన్ కి ఒక నేమ్ ఇవ్వాలి కదా, ఆ నేమ్ కూడా ఇవ్వకపోతే ఎలా కనిపిస్తుంది? రండి, ఇన్ ప్రోగ్రెస్ పేరు ఇస్తున్నాను. ఫామ్ బటన్ అనేది ఓన్లీ ఫామ్ లో కనబడాలి నాకు, అందుకని ఓన్లీ ఫామ్ బటన్ ఒక్కటే సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, రండి రీఫ్రెష్ చేయండి. ఇది ఎగ్జిస్టింగ్ రికార్డ్ మనం క్రియేట్ చేసింది. కనిపిస్తుందా లేదా ఇన్ ప్రోగ్రెస్ బటన్? కనిపిస్తుంది. ఇప్పుడు ఇది స్టేట్ న్యూ లో ఉంది కదా, ఒకసారి ఇన్ ప్రోగ్రెస్ మీద క్లిక్ చేస్తే ఏమవుతుంది అంటే స్టేట్ ఇన్ ప్రోగ్రెస్ కి చేంజ్ అయిపోతుంది, కరెంట్ పేజ్ కి రీడైరెక్ట్ అవుతుంది. చూడండి అయిందా లేదా ఇన్ ప్రోగ్రెస్ కి? ఒకసారి మీరు రీఫ్రెష్ చేసినా కానీ ఇన్ ప్రోగ్రెస్ లోనే ఉంటది, ఎందుకంటే సేవ్ అయిపోయింది, కరెంట్ డాట్ అప్డేట్ యూజ్ చేశాం కాబట్టి. ఓకేనా, ఓకే ఏం అండి. యూజ్ చేశారండి? కరెంట్ బటన్ యూజ్ అప్డేట్, కరెంట్ డాట్ అప్డేట్. ఓకే. ఓకే, ఇక్కడ పైన ఆ బటన్స్ కూడా మనం కావాలంటే పాప్ చేసుకోవచ్చు. ఇది అందరికి అర్థమైందా? ఇప్పుడు లిస్ట్ బటన్, లిస్ట్ బ్యానర్లు అని క్లిక్ చేస్తే అవి కూడా అట్లనే వస్తాయండి మనకి కావాలంటే? వస్తుంది. ఇదొక ఎగ్జాంపుల్. ఓకేనండి. ఇంకా నాకు ఈ ఎగ్జాంపుల్ సరిపోతాయని అనుకుంటున్నాను నేను. సో నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తామండి, మరి 2 కావు. హైపర్ లింక్ కూడా ఖర్చు. హైపర్ లింక్ ఏదైనా గూగుల్ ఓపెనింగ్. హైపర్ లింక్ ఏంటి? ఈ యుఐ యాక్షన్ లో హైపర్ లింక్ కూడా మనం ఓపెన్ చేయగలుగుతాం కదా. అవును, అదర్ ఎక్స్టర్నల్ వివరాలని మనం ఓపెన్ చేయగలుగుతాం. అవును, అది ఒకసారి చూపి. ఓకే, చూడండి నాకు నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే సో ఇప్పుడు
మనము ఇన్సిడెంట్ యొక్క స్టేట్ ఇన్ ప్రోగ్రెస్ లో లైక్ ఇన్సిడెంట్ స్టేట్ న్యూలో ఉంటే ఇన్ ప్రోగ్రెస్ అనే బటన్ కనిపించాలని చెప్పాము. ఆ బటన్ మీద క్లిక్ చేస్తే ఇన్ ప్రోగ్రెస్ స్టేట్ చేంజ్ అవ్వాలని చెప్పాము. ఇప్పుడు నా థర్డ్ ఎగ్జాంపుల్, ఎస్ మనము ఈ సెట్ రీడైరెక్ట్ గురించి చూద్దాం. అట్లాగే ఒక ఇన్సిడెంట్ టాస్క్ కూడా క్రియేట్ అవ్వాలి. ఓకేనా, క్రియేట్ ఇన్సిడెంట్ టాస్క్, క్రియేట్ ఇన్సిడెంట్ టాస్క్ బటన్ create instant task button when incident state is in progress and redirect to newly created ఇన్సిడెంట్ టాస్క్. ఓకేనా, మా నోడు URL రీడైరెక్ట్ అవ్వాలంటుంది కదా. నా రిక్వైర్మెంట్ ఏంటంటే అండి, ఇది మనము ఇన్ ప్రోగ్రెస్ లో ఉన్నప్పుడు, ఇన్సిడెంట్ యొక్క స్టేట్ ఇన్ ప్రోగ్రెస్ లో ఉన్నప్పుడు క్రియేట్ ఇన్సిడెంట్ టాస్క్ అనేది, ఇన్సిడెంట్ టాస్క్ అనే బటన్ ఒకటి కనిపించాలి. దాని మీద క్లిక్ చేసినప్పుడు నాకు ఒక ఇన్సిడెంట్ టాస్క్ క్రియేట్ అయ్యి ఆ ఇన్సిడెంట్ టాస్క్ రీడైరెక్ట్ అయిపోవాలి మన పేజ్. ఓకేనా, అర్థమైందండి రిక్వైర్మెంట్ ఇది? ఎస్, అర్థమైందా? ఓకే, రండి. కాన్ఫిగర్ UI యాక్షన్స్ అంటున్నాను. కాన్ఫిగర్ UI యాక్షన్స్, క్రియేట్ బటన్, క్రియేట్ ఇన్సిడెంట్ టాస్క్ అంటున్నాను. ఓకేనా, రండి. కండిషన్ ఇది కూడా ఎగ్జిస్టింగ్ రికార్డ్ లోనే కనిపించాలి, అంతే కదా. నాట్ కరెంట్ స్టేట్ ఈక్వల్ టు ఇన్ ప్రోగ్రెస్ అంటే స్టేట్ అంత అండి. మళ్ళీ ఇవి చూపించాలా మీకు తెలుసా ఎలా చూడాలి ఏంటి అనేది, స్టేట్ యొక్క బ్యాక్ అండ్ వాల్యూస్. ఓకేనా, కన్ఫ్యూజన్ ఏం లేదు. ఇక్కడికి రండి, రైట్ క్లిక్ ఇచ్చేసి షో చాయిస్ లిస్ట్ అని కొట్టండి. మీరు ఇన్సిడెంట్ టేబుల్ మీద కొంచెం చెక్ చేస్తుంది, ఇన్సిడెంట్ తీసుకోండి. ఇన్సిడెంట్ చూడండి, స్టేట్ 1 అంటే న్యూ, 2 అంటే ఇన్ ప్రోగ్రెస్. మన రిక్వైర్మెంట్లు ఏంటి, స్టేట్ 2 ఉన్నప్పుడు ఇన్సిడెంట్ టాస్క్ క్రియేట్ అవ్వాలి, అంతే. క్రియేట్ ఇన్సిడెంట్ టాస్క్ అంటున్నాను, ఫామ్ బటన్ అంటున్నాను. రండి, వేర్ gr ఈక్వల్ టు న్యూ గ్లైడ్ రికార్డ్ ఆఫ్ which table we have to write glide record. చెప్పండి, ఏ టేబుల్ మీద రాయాలి గ్లైడ్ రికార్డ్ ఆపరేషన్, అట్లాగే ఏ ఆపరేషన్ రాయాలి? ఇన్సిడెంట్ ఇన్సిడెంట్ అండర్స్కోర్ టాస్క్, ఇన్సిడెంట్ టాస్క్ టేబుల్ మీద రాస్తున్నాం. ఏం ఆపరేషన్? ఇన్సర్ట్ ఆపరేషన్. జిఆర్ డాట్ ఇన్సర్ట్, ఇనిషియలైజ్, ఓకే, జిఆర్ డాట్ ఇనిషియలైజ్, జిఆర్ డాట్ ఇన్సర్ట్ అని కూడా అంటుంటారు. ఓకేనా, సింపుల్ గా జిఆర్ డాట్ ఇన్సిడెంట్ ఈక్వల్ టు కరెంట్ డాట్స్ ఇస్తాడు. ఓకేనండి, కరెంట్ డాట్స్ ఇస్తాడు. అట్లాగే జిఆర్ డాట్ షార్ట్, జస్ట్ షార్ట్ డిస్క్రిప్షన్ అను ఇన్సిడెంట్ యొక్క సైడ్ ఇచ్చేస్తున్నాను. ఓకేనా, జిఆర్ డాట్ షార్ట్ డిస్క్రిప్షన్ ఈక్వల్ టు కరెంట్ డాట్ షార్ట్ డిస్క్రిప్షన్. ఓకేనా, ఇక్కడ యాడ్ అని కూడా ఏదైనా పెట్టేద్దాం. ఫ్రమ్ UI యాక్షన్ అని కూడా అంటున్నాను అండి. ఓకేనా, గుర్తు కోసం UI యాక్షన్. ఓకే, ఇంకా చాలు. నెక్స్ట్ యాక్షన్ డాట్ సెట్ రీడైరెక్ట్ URL ఆఫ్, రండి. ఏ URL కి రీడైరెక్ట్ అవ్వాలి? ఇన్సిడెంట్ అండర్స్కోర్ టాస్క్ డాట్ టు క్వశ్చన్ మార్క్
sys_id equal sys_id equal to gr.sysid. అర్థమైందండి రిక్వైర్మెంట్ ఇది? ఓకేనా? ఇది ఏం చేస్తుంది అంటే కరెంట్ మనకి ఏదైతే ఇన్స్టెంట్ టాస్క్ కొత్తగా క్రియేట్ అవుతుందో దానికి రీడైరెక్ట్ చేస్తుంది. ఓకేనా? ఎస్, అర్థమైందా? ఓకే. సేవ్ చేసేస్తా. రిక్వైర్మెంట్ ఇంత సేవ్. రండి ఇన్స్టెంట్కి రండి. ఒక కొత్త ఇన్సిడెంట్ క్రియేట్ చేస్తాను. అట్లీస్ట్ మనకి ఇన్ ప్రోగ్రెస్ అట్లా కూడా కనిపించట్లేదు. ఓకే, హలో నేను సంథింగ్ ఇలా అంటాను. హలో యూపై యాక్షన్ సంథింగ్ లైక్ దిస్ ఇలా అంటాను. సేవ్ చేస్తాను సింపుల్గా. ఓకే, ఇన్ ప్రోగ్రెస్ దీని మీద క్లిక్ చేశాను. మనకి ఇన్ ప్రోగ్రెస్ బటన్ మీద క్లిక్ చేయగానే ఇన్ ప్రోగ్రెస్ లో చేంజ్ అయిపోయింది స్టేట్. ఇక్కడ చూడండి క్రియేట్ ఇన్స్టెంట్ టాస్క్ అని కనిపిస్తుంది. నేను క్రియేట్ ఇన్స్టెంట్ టాస్క్ మీద క్లిక్ చేస్తున్నాను. ఏమైంది? క్రియేట్ ఇన్స్టెంట్ టాస్క్ మీద క్లిక్ చేయగానే ఓకేనా, ఇన్స్టెంట్ టాస్క్ క్రియేట్ అయిపోయింది. అట్లాగే కొత్తగా క్రియేట్ అయిన ఇన్స్టెంట్ టాస్క్ కి రీడైరెక్ట్ అయిపోయింది. ఓకేనా అండి? ఎగ్జాంపుల్ మీకు మీరు ఎక్స్టర్నల్ కి అవ్వాలి అన్నారు కదా, ఎక్స్టర్నల్ వివరాలకి ఇది అనమాట. ఇది ఒక ఎగ్జాంపుల్. మళ్ళీ మీకు ఇక్కడ ఒక క్వశ్చన్ రైజ్ అవ్వచ్చు, నాకు గూగుల్ కి రీడైరెక్ట్ అవ్వాలి లేకపోతే వేరే వెబ్సైట్ కి ఏదైనా రీడైరెక్ట్ అవ్వాలని చెప్పేసి. అలా రీడైరెక్ట్ అవ్వాలంటే సెట్ రీడైరెక్ట్ వివరాల్లో మనకి యాక్చువల్ గా సెట్ రీడైరెక్ట్ వివరాలు ఏం చేస్తుంది అంటే ఈ వివరాలు కామన్ గా ఉంటది అందులో, దాని తర్వాత యాడ్ చేస్తాం మనం. ఆ సెట్ రీడైరెక్ట్ వివరాలు ఆఫ్ అని యాడ్ చేస్తాం కదా, దాని తర్వాత ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్న ఆ ఏరియాలో తీసుకొస్తుంది అనమాట. ఓకేనా? అది క్రియేట్ ఇన్స్టెంట్ టాస్క్ కాపీ చేస్తున్నాను. ఇట్లా మీరేమన్నా మీకేమన్నా ఎగ్జాంపుల్స్ ఐడియా ఉండి అడుగుతుంటే నేను చెప్పడానికి సిద్ధంగానే ఉంటాను. ఓకేనా? లేదంటే ఇప్పుడు గూగుల్లో ఓపెన్ అవ్వడానికి ఏం చేయాలన్నారండి? ఈ సెట్ రీడైరెక్ట్ వివరాల ద్వారా గూగుల్ వివరాలు మనం ఓపెన్ చేయలేము. ఒకవేళ మీరు ఏదన్నా గూగుల్ వివరాలు ఇక్కడ పెట్టినా ఏమవుతుందంటే ఇక్కడ వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ www.google.com అని ఇట్లా వస్తుంది అనమాట. ఆ వివరాల తర్వాత ఈ వివరాల తర్వాత వస్తుంది. ఓకేనా? ఇట్లా వస్తుంది. ఇది ఏం ఓపెన్ చేస్తే ఏం ఓపెన్ చేయదు. ఓకే, అర్థమైందా? ఓకేనా? అంటే మనం మెన్షన్ చేయాలా అండి అప్పుడు? ఇక్కడ మనం మెన్షన్ చేస్తేనే కదా అక్కడ ఓపెన్ అయిపోయేది. ఇట్లా మెన్షన్ చేయాలి మనం ఏ ఫామ్ మన సర్వీస్ ఇన్స్టాన్స్ లో ఏ ఫామ్ ఓపెన్ చేయాలి, ఏ లిస్ట్ ఓపెన్ చేయాలనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. ఓకేనా? అది రిక్వైర్మెంట్ మనం చెప్పుకున్నాము. డియాక్టివేట్ చేసేస్తున్నాను. త్రీ ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నామండి. ఓకే, నెక్స్ట్ ఈవెంట్స్ కి వెళ్ళిపోతున్నాను. ఈవెంట్ క్లోజ్ టాబ్స్, రండి ఈవెంట్స్. Event is a special kind of record. When certain condition occur, it will trigger. Event is a special kind of record. When some certain condition occur, it will trigger. ఫర్ ఎగ్జాంపుల్ అండి, మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఫేస్బుక్కే తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ వీక్ లో ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ వీక్ లో నా బర్త్డే ఉందనుకోండి. ఏమవుతుంది? ఈ వీక్ నా ఫ్రెండ్స్ లిస్ట్ లో ఉన్న వాళ్ళందరికీ ఒక నోటిఫికేషన్ వెళ్ళిపోతుంది అనమాట, సెలబ్రేట్ ఎవర్ ఫ్రెండ్స్ బర్త్డే అని చెప్పేసి. అర్థమైందా? అలా అంటే ఆ పర్టికులర్ టైం బిఫోర్ 1 week టు డేట్ ఆఫ్ బర్త్. ఫర్ ఎగ్జాంపుల్ బిఫోర్ 1 week టు డేట్ ఆఫ్ బర్త్ ఒక ఈవెంట్ అనేది ఆటోమేటిక్ గా ట్రిగర్ అయిపోతుంది. ఓకేనా? అట్లా వర్క్ అవుతుంది అన్నమాట ఈవెంట్స్ అనేవి. ఓకేనా? ఈవెంట్ ట్రిగర్ అయినప్పుడు సంథింగ్ ఏం జరగాలి, ఒక నోటిఫికేషన్ వెళ్ళాలా, ఏమన్నా రికార్డ్ లో మోడిఫికేషన్ జరగాల అనేది నెక్స్ట్ కాన్సెప్ట్ ఉంటుంది మళ్ళీ, నోటిఫికేషన్స్ కాన్సెప్ట్. ఓకేనా? ఎస్,
ఒకసారి Yes. ఈవెంట్స్ డెఫినేషన్ రాసుకుందాం. ఈవెంట్స్ సర్వీస్ నౌ అంటున్నాం. సిస్టమ్ ఈవెంట్స్. Events special order. That's చూడండి, ఈవెంట్స్ ఆర్ స్పెషల్ రికార్డ్ that the system uses to log when certain condition occur and to take some kind of action in response to the conditions. Okay, events are special records that the system uses to log when certain conditions occur and take some kind of action in response to the condition. The system uses business tool to monitor for the system conditions and to generate event record in the event table, which is also known as the event log or event queue table. Okay, so copying this. ఈవెంట్స్ అనేవి కూడా సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ ఏనండి. ఓకేనా? ఎస్, ఈవెంట్స్ ఆర్ స్పెషల్ రికార్డ్స్ that the system uses to log when certain conditions occur and to take some kind of action in response to the conditions. Okay, the system uses business rules to monitor for system conditions and to generate event record in the event table, which is also known as event log or event queue table. Okay, ఇదన్నమాట. నేను సేవ్ URL కాపీ చేసుకుంటున్నాను. సో చూడండి, ఇందులో అన్ని సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ అంతా ఉంటాయి. ఓకే, సేవ్ చేస్తున్నాను. రండి, ఇక్కడ మనకి నావిగేషన్ నోట్ చేసుకుందాము. ఇక్కడ రిజిస్టరీ అని కొట్టండి, REGISTRY, రిజిస్టరీ. Under system policy, under events, we have registry. చూడండి, అప్లికేషన్ రిజిస్టరీ అంటే అది ఇంటిగ్రేషన్స్ కి సంబంధించింది అనమాట. ఇది అంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. నేను ఒకసారి నాకు తెలిసి టీసీఎస్ ఇంటర్వ్యూలో అనుకుంటా వాట్ ఈస్ రిజిస్టరీ, సో ఫ్రమ్ రిజిస్టరీ వాట్ యు క్రియేట్ అని అడిగితే నేను ఓత్ అథెంటికేషన్ అట్లా చెప్పాను అనమాట. ఏదో సంథింగ్ రాంగ్ చెప్పాను ఆ టైంలో, నాకు అందుకని బాగా గుర్తు అనమాట. దీనికి డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. ఈవెంట్ యొక్క రిజిస్టరీ ఎక్కడ ఉంటుంది అంటే అండర్ సిస్టమ్ పాలసీలో ఈవెంట్స్ అని ఉంటుంది. అండర్ ఈవెంట్స్ వీ హ్యావ్ రిజిస్టరీ. ఓకే, ఈవెంట్ రిజిస్టరీ యొక్క నావిగేషన్. అండర్ సిస్టమ్ పాలసీ we have events. Under the events we have registry. Okay, idannata navigation event registry. ఈవెంట్ రిజిస్ట్రీ యొక్క టేబుల్ నేమ్ వచ్చేసి sys event underscore register. ఓకే, sys event underscore register. అట్లాగే ఈవెంట్ లాగ్ అని చెప్పేసి కూడా ఉంటది అనమాట. మనకి ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశారు డెఫినేషన్. ఈవెంట్ లాగ్ టేబుల్ ఇది అనమాట. ఓకే, ఈవెంట్ లాగ్ ఆర్ ఈవెంట్ క్యూ అనవచ్చు, ఏదైనా అనవచ్చు. నేను ఈవెంట్ లాగ్ అంటున్నాను. ఈవెంట్ లాగ్ యొక్క టేబుల్ నేమ్ sys event అనమాట. ఎస్, రండి, మనం ఈవెంట్ రిజిస్ట్రీలోకి వెళ్ళిపోతున్నాం. నేను ఒక కొత్త ఈవెంట్ ని క్రియేట్ చేస్తున్నాను. ఓకే, ఎస్. సో మై డాట్ ఫస్ట్ డాట్ ఈవెంట్ అంటున్నాను. ఓకే, మై డాట్ ఫస్ట్ డాట్ ఈవెంట్. ఈవెంట్ registry, sorry, event name does not contains any special characters and spaces. Instead of special characters and spaces, you can use dot symbol. Okay, event name does not contain any spaces or special characters. Instead, then use dot symbol. డాట్ సింబల్ అంటే ఇదన్నమాట.
ఓకేనండి. ఇన్స్టెడ్ యూ కెన్ యూస్ డాట్ సింబల్. సేవ్ చేస్తాను. ఓన్లీ డాట్ సింబల్ తో యూజ్ చేస్తాం కదండి ఇది స్పెషల్ క్యారెక్టర్స్ కాకుండా. అవును. అంటే ఇక్కడ నేను మై డాట్ ఫస్ట్ డాట్ ఈవెంట్ అని క్రియేట్ ఓకే. చేస్తాను. ఇంకా సేమ్ ఇంతే. మీకు టేబుల్ నేమ్ కావాలంటే ఇచ్చుకోండి, లేకపోతే లేదు. అది కూడా మ్యాండేటరీ ఏం కాదు. నేను జనరల్ గా సేవ్ చేసేస్తున్నా. టేబుల్ నేమ్ కూడా ఏమి ఇవ్వట్లేదు. మీకు కావాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్లారిటీ ఉంది అనుకోండి, సత్య ఐటీ టేబుల్ మీద ఇవ్వాలా, లేకపోతే ఇన్స్టెంట్ టేబుల్ మీద ఇవ్వాలా అని పర్టికులర్ గా ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే ఆ టేబుల్ నేమ్ ఇచ్చేసుకోండి. లేదంటే ఇట్లా జస్ట్ ఈవెంట్ నేమ్ ఇచ్చేసిన సరిపోతుంది. ఓకేనా. నెక్స్ట్, మరి ఆ ఈవెంట్ ని ఎలా ట్రిగ్గర్ చేయాలి? ఓకే, హౌ టు ట్రిగ్గర్ ఈవెంట్. రండి, క్వశ్చన్ రైస్ అవుతుంది. హౌ టు ట్రిగ్గర్ ఈవెంట్. ఈవెంట్ ని ఎలా ట్రిగ్గర్ చేయాలి? ఓకేనా. సో we have two methods actually, gs.event queue, gs.event queue schedule. మోస్ట్లీ యూజ్ చేసేది gs.event queue అండి. ఓకేనా. gs.event queue, gs.event queue of event name comma current object comma param1. param1 స్పెల్లింగ్ ఏంటి? param1 కి PARM. PARAM. PARM. ఇక్కడ PARM. ఓకే. PARM2. మనం 2 పారామీటర్స్ ని సెండ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది ఒక మెథడ్. అట్లాగే ఈ మధ్య ఇంటర్వ్యూస్ లో ఒక క్వశ్చన్ రైట్ చేశారనమాట నాకు. హౌ టు ట్రిగ్గర్ ఏ ఈవెంట్ వెన్ సర్టైన్ టైం అకర్డ్. ఓకేనా. సర్టైన్ టైం వచ్చినప్పుడు ఈవెంట్ ని నాకు ట్రిగ్గర్ చేయాలి అని అడిగారు అనమాట క్వశ్చన్. నాకు ఆ టైంలో తెలియదు. ఈ మధ్యనే జస్ట్ 3 months టైం పీరియడ్ లో, 3 months కాదు, ఒక 6 months టైం పీరియడ్ లో అడిగారు. దానికి మెథడ్ ఏంటంటే gs.event queue షెడ్యూల్ ఆర్ షెడ్యూల్డ్ ఏదో ఉంటుంది అనమాట. ఎగ్జాక్ట్లీ షెడ్యూల్డ్, CHEDU ఈవెంట్ షెడ్యూల్డ్ ఆఫ్ ఇవన్నీ అన్నమాట. ఓకే చేస్తాను. అంటే ఈవెంట్ ని షెడ్యూల్ చేయడం అండి ఇప్పుడు మీరు చెప్పింది ఇది? ఈ మెథడ్ షెడ్యూల్ చేయడానికి ఈవెంట్. సెకండ్ మెథడ్ Date, ఈవెంట్ time. క్యూ షెడ్యూల్. ఫస్ట్ ఏమో ఓకేనా. ఈవెంట్ క్యూ అంటే దానికి దీనికి డిఫరెన్స్ ఏంటండి? ఈవెంట్ క్యూ కి ఈవెంట్ క్యూ షెడ్యూల్ కి. ఇదేమో సర్టెన్ కండిషన్ అక్కర్ అయినప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది కూడా సర్టెన్ కండిషన్ అక్కర్ అయ్యి ఇక్కడ మనం మెన్షన్ చేసిన టైం వచ్చినప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. షెడ్యూల్ జాబ్స్ చూసాం కదండి, షెడ్యూల్ ఇంపోర్ట్, షెడ్యూల్ రిపోర్ట్. ఏమైంది వాటికి, మనం ఏ టైం అయితే మెన్షన్ చేస్తామో ఎగ్జాక్ట్ గా ఆ టైంలోనే ఎగ్జిక్యూట్ అయిపోతాయి. డైలీనా, వీక్లీనా, మంత్లీనా, ఇయర్లీనా అని. ఓకేనా. అట్లా అన్నమాట. ఓకేనా. సరే. మనం ఒకసారి ఈవెంట్ నేమ్ కూడా ఎగ్జాంపుల్ కింద రాసుకుందాము. ఎగ్జాంపుల్ ఏం రాసుకోవచ్చు ఈవెంట్ నేమ్? మై డాట్ ఫస్ట్ డాట్ ఈవెంట్ ఇట్లా రాసుకోవచ్చు. లేదంటే మై ఫస్ట్ ఈవెంట్. ఈ రెండు ఫార్మాట్ లో ఏదైనా రాసుకోవచ్చు అన్నమాట. స్పేసెస్, స్పెషల్ క్యారెక్టర్స్ లేకుండా. ఒక 1 minute చదవండి ఈ థియరీ, ఈవెంట్స్ కి సంబంధించిన థియరీ. ఈవెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనే చెప్పొచ్చు అన్నమాట. ఒక 1 minute చదవండి.
సో మరి ఈ ఈవెంట్స్ ని వేటితోటి మనం యూజ్ చేయొచ్చు అంటే త్రూ బిజినెస్ రూల్ ద్వారా యూజ్ చేయొచ్చు. బిజినెస్ రూల్ నుంచి ట్రిగర్ చేయొచ్చు, నోటిఫికేషన్ నుంచి ట్రిగర్ చేయొచ్చు, వర్క్ ఫ్లో నుంచి ట్రిగర్ చేయొచ్చు. ఇంకా జిఎస్ స్టార్ట్ ఈవెంట్ క్యూ మెథడ్ యూజ్ చేసి ట్రిగర్ చేయొచ్చు. నోట్ చేసుకొని ఇంటర్వ్యూలో అడుగుతారంట, హౌ మెనీ వేస్ యూ కెన్ ట్రిగర్ ఏ ఈవెంట్. ఈవెంట్ ని ఎన్ని విధాలుగా ట్రిగర్ చేయొచ్చు బై యూజింగ్ సర్వర్ ఫ్రమ్ బిజినెస్ రూల్స్, తర్వాత నోటిఫికేషన్, స్క్రిప్ట్ యాక్షన్, జిఎస్ డాట్ ఈవెంట్ క్యూ. చూడండి, జిఎస్ డాట్ ఈవెంట్ క్యూ షెడ్యూల్ రెండు ఒకటే మెథడ్ అన్నమాట. నేను మళ్ళీ సపరేట్ గా ఆ మెథడ్ రాయట్లేదు. కాకపోతే రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఇది షెడ్యూల్ ఆ పర్టికులర్ టైం వచ్చినప్పుడు ఎగ్జిక్యూట్ అయిపోతుంటది. నెక్స్ట్ వర్క్ ఫ్లో, క్రియేట్ ఈవెంట్ యాక్టివిటీ. ఇవన్నీ హౌ మెనీ వేస్ వీ కెన్ ట్రిగర్ ఏ ఈవెంట్ అంటే ఇన్ని విధాలుగా మనం ఈవెంట్ బిజినెస్ రూల్స్, నోటిఫికేషన్, స్క్రిప్ట్ యాక్షన్, జిఎస్ డాట్ ఈవెంట్ క్యూ, వర్క్ ఫ్లో, క్రియేట్ ఈవెంట్ యాక్టివిటీ. ఓకేనా? ఒకసారి రండి, మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈవెంట్ నేమ్ అండి. ఓకే, నేను ఫర్ ఎగ్జాంపుల్ సత్య ఐటీ టేబుల్కి వెళ్ళిపోతున్నా. ఓకే, సో నాకు ఇక్కడ సత్య ఐటీ టేబుల్ ఏదైనా ఒక రికార్డ్ క్రియేట్ చేసినా లేదా ఒక రికార్డ్ అప్డేట్ చేసినా కానీ నాకు ఒక ఈవెంట్ అనేది ట్రిగ్గర్ అయిపోవాలి అనమాట. ఓకేనా? ఒకసారి ఫామ్ లేఅవుట్కి వెళ్తున్నాను. ఆటో జనరేటర్ నెంబర్ ఏమో చూద్దాం ఒకసారి. సేవ్ చేసేస్తుంది. ఎస్, ఆటో జనరేటర్ నెంబర్ ఉంది. ఐడెంటిఫికేషన్ కోసం నాకు అది కావాలి. డూప్లికేట్ తీసుకుంటున్నాను. రండి, కాన్ఫిగర్ బిజినెస్ రూల్స్కి వెళ్ళిపోతాను. ఫస్ట్ కాన్ఫిగర్ బిజినెస్ రూల్స్ న్యూ అనుకుంటున్నాను. ఏమంటున్నాను? వెయిట్, ఇట్స్ లోడింగ్. ఐ థింక్ క్రియేట్ ఈవెంట్ ఎగ్జాంపుల్, అడ్వాన్స్డ్. మనకి సత్య ఐటీ టేబుల్ ఒక రికార్డ్ ఇన్సర్ట్ అయినప్పుడు కానీ అప్డేట్ అయినప్పుడు కానీ జరగాలి. ఆఫ్టర్ దిస్ అడ్వాన్స్ రండి, సింపుల్ గా జిఎస్ స్టార్ట్ ఈవెంట్ క్యూ, జిఎస్ స్టార్ట్ ఈవెంట్ క్యూ ఆఫ్ ఈవెంట్ నేమ్. ఈవెంట్ నేమ్ ఏంటి? మై డాట్ ఫస్ట్ డాట్ ఈవెంట్. ఈవెంట్ ట్రిగ్గర్ అవ్వాలి, జస్ట్ ఈవెంట్ ట్రిగ్గర్ అవ్వాలని చెప్తున్నారు. ఓకేనా? నాకు రికార్డ్ క్రియేట్ అయినప్పుడు జస్ట్ ఈవెంట్ ట్రిగ్గర్ అవ్వాలని చెప్తున్నారు. ఓకేనా? రండి, ఒకసారి సత్య ఐటీ టేబుల్ లో మనము ఈవెంట్ లాగ్ టేబుల్ కూడా ఓపెన్ చేయండి. అట్లాగే ఇక్కడ ఈవెంట్ లాగ్ అన్నది అండర్ సిస్టమ్ పాలసీ, అండర్ ఈవెంట్స్ వీ హ్యావ్ ఈవెంట్ లాగ్ టేబుల్. మన ఈవెంట్ తోటి ఏమైనా ఉన్నాయో చూడండి. మై డాట్ ఫస్ట్ స్టార్ట్ ఈవెంట్ ఏమైనా ఈవెంట్స్ ట్రిగర్ అయి ఉన్నాయా? ఏం లేవు. ఒకసారి సత్య ఐటీ టేబుల్ ఒక కొత్త రికార్డు క్రియేట్ చేస్తాను. సింపుల్ గా సేవ్ అంటాను. రండి, ఇక్కడికి వచ్చి రిఫ్రెష్ చేయండి. ఈవెంట్ లాగ్లోకి వచ్చి రిఫ్రెష్ చేయండి. ఈవెంట్ ట్రిగర్ అయిందా లేదా? ఈవెంట్ చెప్పండి. ఎస్ఆర్ నో ట్రిగర్ అయింది, ప్రాసెస్ కూడా అయింది అనమాట. ఇప్పుడు అదే నేను ఇక్కడ జస్ట్ ఈవెంట్ నేమ్ ఇచ్చాను, ఇక్కడ కరెంట్ అని ఆబ్జెక్ట్ ఇస్తుంది. ఓకే, కరెంట్ ఆబ్జెక్ట్ సేవ్ చేస్తాను. ఒకసారి సత్య ఐటీలోనే ఏమన్నా సంథింగ్ మోడిఫికేషన్ చేయండి. అప్డేట్ చేస్తాను. క్లిక్ మీ తోటి మొబైల్ నెంబర్ అప్డేట్ ఇవ్వండి. అదే ఎంప్లాయీ డీటెయిల్స్ వచ్చేట అప్డేట్ చేస్తాను. మొబైల్ నెంబర్ ఇద్దామా? 123 సేవ్. రండి, ఈవెంట్ లాక్ వచ్చి చెక్ చేయండి. ట్రిగ్గర్ అయిందా లేదా? ట్రిగ్గర్ అయింది.
ఇంకొక అట్లాగే రికార్డ్ క్రియేట్. ఇక్కడ ఇంకొక విషయం మీరు గమనించాలి. కరెంట్ ఆబ్జెక్ట్ ఇవ్వగానే టేబుల్ కూడా సెలెక్ట్ అయిపోయింది చూడండి. టేబుల్ ఏ టేబుల్ మీద ఈవెంట్ ట్రిగ్గర్ చేస్తున్నారనే సత్య టేబుల్ ఐటీ. కూడా వచ్చేసింది. ఓకేనా? హ్మ్. ఓకే. ఇప్పుడు నేను మళ్ళీ ఏం చేస్తున్నాను, ఆ! పారామీటర్స్. కరెంట్ అని ఇచ్చిన మూలన ఏ టేబుల్ మీద అన్నది కూడా ట్రిగ్గర్ అయిందన్నమాట. కరెంట్ అంటే కరెంట్ టేబుల్ అన్నమాట, కరెంట్ టేబుల్ ఆబ్జెక్ట్. ఓకేనా? ఇప్పుడు ఓకే. పారం 1 ఇస్తున్నాను. పారం 1 ఏమి ఇస్తున్నాను అంటే కరెంట్ డాట్ యు అండర్ స్కోర్ నంబర్ అంటే కరెంట్ డాట్ యు అండర్ స్కోర్ నంబర్ అంటున్నాను. పారం 2 కింద హలో ఈవెంట్స్ అంటున్నాను. హలో ఓన్లీ ఈవెంట్స్. పారం 1 అండ్ 2 అనే రెండే ఉంటాయండి. అవును, 2 పారామీటర్స్ మనం పాస్ చేసుకోగలం ఈవెంట్స్ నుంచి. ఓకేనా? మోర్ దెన్ సేవ్ చేయకూడదా? చేస్తాం. హలో ఈవెంట్స్ అంటున్నాను. ఓకేనా? మనం ఇప్పుడు 2 పారామీటర్స్ పాస్ చేస్తాం. హలో కరెంట్ డాట్ ఈవెంట్స్ నెంబర్, హలో ఈవెంట్స్ అనే పారామీటర్స్. రండి ఇక్కడ ఏదైనా అప్డేట్ చేయండి. ఇక్కడ సంథింగ్ ఏబిసి అప్డేట్ చేస్తాం. ఓకేనా? అప్డేట్ అయిపోయింది. రండి ఇక్కడికి వచ్చి ఈవెంట్ లాగ్లో రిఫ్రెష్ చేయండి. డేటా అప్డేట్ అయిందా లేదా, వచ్చిందా రాలేదా? కరెంట్ డాట్ నెంబరు ఈవెంట్స్, హలో ఈవెంట్స్, పారం 1 పారం 2 కూడా వచ్చేసాయి. ఓకేనా? ఇది అందరికీ అర్థమైందా అండి? యెస్, అర్థమైంది. ప్రస్తుతానికైతే ఈవెంట్స్ కాన్సెప్ట్ ఇంతే అన్నమాట. ఓకేనా? మనం నెక్స్ట్ నోటిఫికేషన్స్ లోకి వెళ్ళిపోదాము. ఆ నోటిఫికేషన్ నుంచి ఈవెంట్ ని ఎలా ట్రిగ్గర్ చేయాలో చూస్తాము. నోటిఫికేషన్స్ కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్క్రిప్ట్ యాక్షన్ కి వెళ్ళిపోతాము. అక్కడ నుంచి ఈవెంట్ ఎలా ట్రిగ్గర్ చేయాలనేది చూస్తాము. ఓకేనా? ఎస్. హ్మ్. నోటిఫికేషన్ ఒకసారి చెప్పండి. వాట్ ఈస్ నోటిఫికేషన్, వాట్ ఈస్ నోటిఫికేషన్స్ అండ్ వాట్ ఈస్ నోటిఫికేషన్ ఏంటి చెప్పండి. మీకు డైలీ మీకు ఫోన్ కి మల్టిపుల్ టెక్స్ట్ మెసేజెస్ వస్తుంటాయి. మీ ఈమెయిల్ అకౌంట్స్ యాక్షన్స్ ఏవైతే బిఫోర్ ఉన్నాయో, యాక్షన్స్, ఆఫ్టర్ యాక్షన్స్ ని రిమైండ్ చేసేదాన్ని నోటిఫికేషన్స్ అనొచ్చండి. ఓకే ఓకే. ఇంకా ఎవరైనా ఏమైనా చెప్తారండి? వాట్ ఈస్ నోటిఫికేషన్? ఇన్సిడెంట్ అప్డేట్స్ ఓకే. రిజాల్వ్ అయినప్పుడు, క్లోజ్ అంటే అయినప్పుడు. మనం, మీరు ఇన్సిడెంట్ అప్డేట్స్ అన్నారు కదా, రిజాల్వ్ అయినప్పుడు క్లోజ్ అయినప్పుడు అని, మనం దీన్ని ఈ ఆ! విధంగా కన్వర్ట్ చేయొచ్చా? నోటిఫికేషన్ కీప్ ఇన్ఫార్మింగ్ ద యూజర్ అబౌట్ రికార్డ్ యాక్షన్. ఓకేనా? ఇది ఇట్లా చెప్పొచ్చు కదా. నోటిఫికేషన్ ఈస్ కీపింగ్, నోటిఫికేషన్ కీప్ ఇన్ఫార్మింగ్ ద యూజర్ అబౌట్ రికార్డ్ యాక్షన్. ఓకేనా? మన రీఛార్జ్ అయిపోతుంది ఒక 3 days ముందు నుంచి మనకు నోటిఫికేషన్స్ వస్తాయి. లేకపోతే మనం ఐడియా సిమ్ మీద యూజ్ చేస్తున్నాము, డైలీ వస్తాయి ఈ ఆఫర్స్ రన్ అవుతున్నాయి, ఇంత రీఛార్జ్ చేసుకోండి అది ఇది అని చెప్పేసి. మీరు డిఫరెంట్ వెబ్సైట్స్ లో మీ ఈమెయిల్ అకౌంట్ రిజిస్టర్ చేశారు. లింక్డ్ఇన్ లో ఎవరైనా మీకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టారు, ఒక మెయిల్ వస్తుంది అనమాట. ఎవరైనా మెసేజ్ చేశారు మీకు ఒక మెయిల్ వస్తుంది. అంతే కదా. కీప్ ఇన్ఫార్మింగ్ యూజర్ అబౌట్ రికార్డ్ యాక్షన్స్ అనేది రాసుకోవచ్చు అనమాట. నోటిఫికేషన్ కీప్ ఇన్ఫార్మింగ్ యూజర్ అబౌట్ రికార్డ్ యాక్షన్స్. ఓకేనా? సేవ్. రండి ఒకసారి డాక్స్ డెఫినేషన్ చూద్దాము. ఇవన్నీ క్లోజ్ చేసేస్తున్నా అండి. Notifications. చూడండి. Notification to manage system email, create system notifications and configure however system respond to inbound email. Okay. Notifications to manage system email, create system notifications and configure however system respond to inbound email. ఈ నోటిఫికేషన్ ఏం చేస్తుందంటే, సంథింగ్ ఏదైనా రికార్డ్ లో ఏదైనా సంథింగ్ ఏదైనా ఒక యాక్షన్ పెర్ఫామ్ అయినప్పుడు ఏం జరగాలి,
అట్లాగే మన సర్వీస్ నో ఇన్స్టాన్స్ కి ఎవరైనా ఒక ఈమెయిల్ సెండ్ చేసినప్పుడు ఏం జరగాలి, ఇవన్నీ కూడా ఇది చూసుకుంటారు. ఓకేనా, కాపీ చేస్తాను. Notifications to manage system email, create system notification. అండ్ కాన్ఫిగర్ హౌ సిస్టమ్ రెస్పాండ్ టు యువర్ ఇన్బౌండ్ మెయిల్ అంటే ఏంటి? ఇన్బౌండ్ ఈమెయిల్ అంటే ఎవరైనా మన సర్వీస్ నో ఇన్స్టాన్స్ కి మెయిల్ చేసినప్పుడు మనం దానికి ఎలా రెస్పాండ్ అవ్వాలి అని. ఓకేనా, కాన్ఫిగర్ హౌ సిస్టమ్ రెస్పాండ్ టు ఇన్బౌండ్ ఈ URL కూడా మెన్షన్ చేస్తాను. రండి, ఇది కాపీ చేస్తాను URL లో. సేవ్ చేస్తాను. మరి నావిగేషన్ ఏంటి నోటిఫికేషన్స్ కి? రండి, ఇక్కడ నోటిఫికేషన్ అని టైప్ చేయండి. Under system notification, we have email. Under email, we have notifications. Okay, na? Navigation. Under system notification, we have email. Under email, we have notification. Notification statement should be sys event underscore email underscore action. Sys event underscore email action. Okay na? Next. అట్లాగే మరి మనము ఈవెంట్ లాగ్ అని చెప్పాం. మరి ఈమెయిల్స్ లాగ్ ఎక్కడ ఉంటది అది కూడా చూద్దాం. ఇక్కడ ఇందాకలా రిజిస్టర్ అయింది కాపీ చేసుకున్నాం కదా, అట్లాగే ఈవెంట్ లాగ్ పాత్ కూడా కాపీ చేసుకుంటున్నాం. ఓకేనా, అండర్ సిస్టమ్ పాలసీ వీ హ్యావ్ ఈవెంట్స్, అండర్ ఈవెంట్స్ వీ హ్యావ్ ఈవెంట్ లాగ్. ఓకేనా, ఇక్కడ కూడా చూడండి, ఈమెయిల్స్ నావిగేషన్ ఒకసారి చూసాం. ఈ పాత్ మీకు ఆల్రెడీ తెలుసు, ప్రీవియస్ గా చూసాను. ఈమెయిల్స్ అండర్ సిస్టమ్ లాగ్స్ వీ హ్యావ్ ఈమెయిల్స్. Under system logs, we have emails. ఈ పార్ట్ కూడా చూసుకోండి. Under system logs, we have emails. ఈమెయిల్స్ యొక్క టేబుల్ నేమ్ ఏంటి? ఈమెయిల్స్ యొక్క టేబుల్ sys underscore email. ఈమెయిల్ యొక్క టేబుల్ నేమ్ sys underscore email. ఓకేనా, నెక్స్ట్ మనం పాత్ నోట్ చేసుకుందాం. మరి మన సర్వీస్ నో ఇన్స్టాన్స్ యొక్క మరి ఈమెయిల్ అకౌంట్ ఏంటి, ఎక్కడి నుంచి తెలుసుకోవాలంటే ఇక్కడ ఈమెయిల్ అకౌంట్ అని చెప్పేసి ఈమెయిల్ అకౌంట్స్ అని చెప్పేసి అకౌంట్. ఓకేనా, అండర్ సిస్టమ్ మెయిల్ బాక్సెస్ వీ హ్యావ్ అడ్మినిస్ట్రేషన్. అండర్ అడ్మినిస్ట్రేషన్ వీ హ్యావ్ ఈమెయిల్ అకౌంట్. ఓకేనా, రిమైనింగ్ టాబ్స్ లో వచ్చేస్తుంది. జనరల్ గా ఇక్కడ ఒక 2 రికార్డ్స్ ఉంటాయన్నమాట. మామూలుగా టోక్యోకి ముందు వరకు మన పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్సెస్ ఈమెయిల్ నోటిఫికేషన్స్ ని యాక్సెప్ట్ చేసేయి, వర్క్ అయ్యాయి. నేను రియల్ టైమ్ లో ఎలా చేస్తామో అలా చెప్పాను అనమాట. లైక్ ఇక్కడ మన సర్వీస్ ఇన్స్టాన్స్ లో ఈమెయిల్ ట్రిగ్గర్ చేస్తే మన పర్సనల్ మెయిల్ ఐడికి రావడం ఇవన్నీ జరిగాయి. టోక్యో నుంచి తీసేశారనమాట, ఆ ఫ్యూచర్ ని తీసేశారనమాట పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్సెస్ కి. బట్ రియల్ టైమ్ లో వర్క్ అవుతుంది పర్ఫెక్ట్ గా. అర్థమైందండి నేను చెప్పింది? అయితే మనకి ఇక్కడ ఒక 2 రికార్డ్స్ ఉంటాయి అన్నమాట. 1 SMTP POP3 అని చెప్పేసి 2 రికార్డ్స్ ఉంటాయి. టైప్ సర్వర్ టైప్ వచ్చేసి SMTP POP3 అని చెప్పేసి 2 ఉంటాయి అన్నమాట. ఒకసారి ఇక్కడ న్యూ మీద క్లిక్ చేయండి.
ఇక చూడండి POP3, SMTP, IMAP ఇవన్నీ కూడా లైక్ ఈమెయిల్ నోటిఫికేషన్ టైప్స్ అన్నమాట. అంటే నాకు ఎగ్జాక్ట్ గా ఐడియా లేదు. వీటిల్లో ఒకటి తీసుకుంటే రిసీవ్ అయిన నోటిఫికేషన్స్ అన్నమాట. ఒకటేమో ఈమెయిల్ మన సర్వీస్ ఇన్స్టాన్స్ నుంచి నోటిఫికేషన్ సెండ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఓకేనా, ఒకసారి ఈమెయిల్ అకౌంట్స్ సర్వీస్ నౌ అని కొట్టండి, చూడండి. SMTP POP3 ఇదన్నమాట. ఈమెయిల్ అకౌంట్ స్టోర్ ద కనెక్షన్ డీటెయిల్స్ అండ్ క్రెడెన్షియల్స్ ద సిస్టమ్ యూజెస్ టు యాక్సెస్ ఎక్స్టర్నల్ ఈమెయిల్ సర్వర్స్ అండ్ సర్వీసెస్. ఓకే, ఇది ఈమెయిల్ అకౌంట్ ని కాన్ఫిగర్ చేయాలంటే ఎలా అనేది. బట్ ప్రజెంట్ అయితే ఇది వర్క్ అయితే అవ్వట్లేదు మన దగ్గర. ఓకేనా, అది మీకు కావాలంటే ఈ 2 URLs కూడా కాపీ చేస్తాను. అవసరం లేదండి, ఆ URLs కూడా అవసరం లేదు. ఓకేనా, అండర్ సిస్టమ్ మెయిల్ బాక్సెస్. Okay, we have administration. Under administration we have email accounts. Okay na, దీనికి Email- డెఫినేషన్ ఏం అవసరం లేదండి. అవసరం లేదు. ఈమెయిల్ అకౌంట్స్ and email accounts of a table name sys_email_account. Okay, ఇంకా డెఫినేషన్ కావాలంటే URL హెల్ప్ అవుతుంది. ఈమెయిల్ అకౌంట్ స్టోర్ ద కనెక్షన్ డీటెయిల్స్ అండ్ క్రెడెన్షియల్స్ ఇన్ ద సిస్టమ్ యూస్ టు యాక్సెస్ ఎక్స్టర్నల్ ఈమెయిల్ సర్వర్స్ అండ్ సర్వీసెస్. లేకపోతే ఇది కాపీ చేసుకోండి మీకు కావాలనుకుంటే. ఓకే, నెక్స్ట్ మన మన పర్సనల్ డెవలపర్ సర్వీస్ ఇన్స్టాన్స్ మెయిల్ అడ్రస్ కూడా వీటిల్లోనే ఉంటుంది అన్నమాట. ఈ ఈమెయిల్ అకౌంట్స్ లోకి వెళ్ళి చెక్ చేసుకునేవాళ్ళు. ఇక ప్రజెంట్ అయితే ఈ ఫ్యూచర్ తీసేసారు పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్స్. ఓకే, నెక్స్ట్ అట్లాగే ఈమెయిల్ డయాగ్నోస్టిక్స్ అని చెప్పేసి ఉంటాయండి. ఒకసారి ఇక్కడికి వచ్చి టైప్ చేయండి ఈమెయిల్ డయాగ్నోస్టిక్స్. ఇదేంటంటే అండర్ సిస్టమ్ మెయిల్ బాక్సెస్ లోనే ఉంటది ఈమెయిల్ డయాగ్నోస్టిక్స్. ఇది ఏం చెప్తుంది అంటే ఎన్ని ఈమెయిల్స్ వెళ్తున్నాయి, ఎన్ని ఈమెయిల్స్ రిసీవ్ అవుతున్నాయి మన సర్వీస్ ఇన్స్టెన్స్ కి అనే మొత్తం ఇక్కడ చూపిస్తుంది అన్నమాట. ఓకేనా, నాన్ ఆపరేషనల్ చూడండి. ప్రజెంట్ అయితే ఈ ఫంక్షనాలిటీ వర్క్ అవ్వట్లేదు కాబట్టి నాన్ ఆపరేషనల్. రియల్ టైమ్ లో మీరు చూసినట్లయితే ఇది ఆపరేషనల్ అని ఉంటుంది అన్నమాట. ఓకే, సేమ్ నావిగేషన్. ఈమెయిల్ డయాగ్నోస్టిక్స్, ఈమెయిల్ డయాగ్నోస్టిక్స్ సేవ్ చేస్తాను. ఓకే, ఈమెయిల్ డయాగ్నోస్టిక్స్ సేవ్ చేసేసాను. పాత్ ఇది అన్నమాట, కాపీ చేస్తాను. టేబుల్ నేమ్ ఏమి ఉండదు. ఇక్కడ వచ్చేసి ఎవరి సర్వీస్ ఇన్స్టాన్స్ ఓకే, ఇక్కడ ఎవరి ఇన్స్టాన్స్ వాళ్ళకి ఈ పాత. ఇది ఈమెయిల్ డయాగ్నోస్టిక్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి సిస్టమ్ మెయిల్ బాక్స్ లోకి వెళ్తాండి. మీరు మామూలుగా లైక్ మన జీమెయిల్ అకౌంట్ లేకపోతే అవుట్లుక్ వెళ్తే ఏమేమి ఉంటాయి పక్కన ట్యాబ్స్, ఇన్బాక్స్, సెండ్, ట్రాష్ ఇట్లా ఉంటాయి కదా. అట్లాగే ఇక్కడ మన సర్వీస్ ఇన్స్టాన్స్ లో కూడా ఉంటాయి అన్నమాట. జస్ట్ ఇక్కడ సిస్టమ్ మెయిల్ బాక్స్ అని ఓపెన్ చేయండి. ఈ సిస్టమ్ మెయిల్ బాక్సెస్ ఓపెన్ చేస్తే సిస్టమ్ మెయిల్ బాక్సెస్ చూడండి. ఇన్బాక్స్, రిసీవ్డ్, జంక్, అవుట్ బాక్స్, సెండ్, స్కిప్డ్, ఫెయిల్డ్. ఓకే, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. మనకు వీటిలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి ఎప్పుడు కూడా సెండ్, రిసీవ్ అంతే కదా. ఇన్బాక్స్, సెండ్ అని చెప్పొచ్చు.
పాత్ రాస్తున్నాను అనమాట. జస్ట్ అండర్ సిస్టమ్ మెయిల్ బాక్సెస్ వీ హ్యావ్ ఇన్బౌండ్ అవుట్ సిస్టమ్ మెయిల్ బాక్సెస్ హ్యావ్ ఇన్బౌండ్ అండర్ సిస్టమ్ మెయిల్ బాక్సెస్ ఓకేనా? ఇది అన్నమాట. మీకు లైక్ ట్యాబ్స్ చూసుకోవాలంటే ఇంకా రండి మనం నోటిఫికేషన్ లోకి వెళ్ళిపోదాం. యాక్చువల్ నోటిఫికేషన్ లోకి అన్ని క్లోజ్ చేస్తున్నా అండి ట్యాబ్స్. ఒక న్యూ నోటిఫికేషన్ ఓపెన్ చేస్తాను. ఓకే, న్యూ నోటిఫికేషన్ ఫార్మాట్ ఓకే రండి. అండర్ సిస్టమ్ నోటిఫికేషన్స్ అండర్ ఈమెయిల్ నోటిఫికేషన్స్ న్యూ ఒక కొత్త నోటిఫికేషన్ ఓపెన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను నోటిఫికేషన్ సత్య ఐటీ టేబుల్ మీద క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. మై ఫాస్ట్ నోటిఫికేషన్ టేబుల్ సత్య ఐటీ అనుకున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ 3 ఫార్మ్ సెక్షన్స్ ఉన్నాయి. వెన్ టు సెండ్, ఎప్పుడు సెండ్ అవ్వాలి నోటిఫికేషన్, హూ విల్ రిసీవ్, ఆ నోటిఫికేషన్ ఎవరికి వెళ్ళాలి, ఆ నోటిఫికేషన్ లో ఏమి ఉండాలి. ఓకేనా? 3 ట్యాబ్స్ ఉంటాయి ఎప్పుడు కూడా. రండి, వెన్ టు సెండ్, వెన్ టు సెండ్, హూ విల్ రిసీవ్, వాట్ ఇట్ విల్ కంటైన్స్. ఓకే, వెన్ టు సెండ్ నోటిఫికేషన్ నోట్ చేసుకుందాం. వెన్ టు సెండ్ నోటిఫికేషన్. సో జనరల్ గా 2 ఆప్షన్స్ ఉంటాయి. రికార్డ్ ఇన్సర్టెడ్ ఆర్ అప్డేటెడ్. ఒక రికార్డ్ ఇన్సర్ట్ అయినప్పుడు కానీ అప్డేట్ అయినప్పుడు కానీ. సెకండ్ వచ్చేసి ఈవెంట్ ట్రిగ్గర్. ఈవెంట్ ట్రిగ్గర్. ఈ 2 వేస్ లో మనము ఈవెంట్ ట్రిగ్గర్డ్ ఆర్ ఈవెంట్ ఫైర్ ఏదైనా ఈవెంట్ ఫైర్ ఈ 2 జరిగినప్పుడు మనం నోటిఫికేషన్ సెండ్ చేయొచ్చు. ఓకే, మీకు ఇక్కడ సేవ్ చేస్తున్నాను. ఒకసారి రండి. ఈమెయిల్ ప్రాపర్టీస్ గుర్తున్నాయండి? వెరీ బిగినింగ్ చెప్పుకున్నాను అనమాట. ఈమెయిల్ ప్రాపర్టీస్ మీరు ఒక ఈమెయిల్ నోటిఫికేషన్ వెళ్ళట్లేదు అన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చెక్ చేసుకోవాలన్నమాట. సెండింగ్ రిసీవింగ్ ఎనేబుల్ ఉందా లేదా అని చెప్పేసి. ఓకేనా? సెండింగ్ రిసీవింగ్ ఎనేబుల్ లో ఉన్నాయా లేదా. అండర్ సిస్టమ్ చూడండి, నోట్ చేసుకున్నాం, పాత్ నోట్ చేసుకున్నాం. లక్ష్మీ తులసి గారు వీడియో ఆన్ చేశారు, స్టాప్ చేయండి. సారీ, బై మిస్టేక్ అని. Yeah, that's fine, that's fine. Under what you can say, under system properties. Under system properties, we have email properties. Under system properties, we have email properties. Under email properties, we have to enable sending and receiving. ఓకే, ఇవి ఎనేబుల్ చేసుకోవాలన్న పాత్ అది ఎనేబుల్ చేసుకోవాలండి. ఓకేనా? సేవ్ రండి, ఈ నోటిఫికేషన్ కూడా నేను సేవ్ చేస్తున్నాను. చూడండి, రికార్డ్ ఇన్సర్టెడ్ ఆర్ అప్డేటెడ్, ఈవెంట్ ఈస్ ఫైర్. ఓకేనా? ఈవెంట్ ఫైర్ మనం రేపు చెప్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రికార్డ్ ఇన్సర్ట్ అయినప్పుడు కానీ అప్డేట్ అయినప్పుడు కానీ ఈ నోటిఫికేషన్ వెళ్ళాలి అంటున్నాం. సేవ్ చేస్తాం. ఇక్కడ మీకు ఇంటర్వ్యూలో కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. అట్లాగే ఇది నోటిఫికేషన్ బాడీ, వాట్ ఇట్ విల్ కంటైన్. మనకి నోటిఫికేషన్ బాడీలోకి ఫీల్డ్ వాల్యూస్ ఎలా తెచ్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ సత్య ఐటీనే తీసుకున్నామంటే ఎంప్లాయ్ అని, లైక్ ఈమెయిల్ అని, మొబైల్ అని, డిఫరెంట్ ఫీల్డ్స్ ఉన్నాయి. వాటి యొక్క వాల్యూస్ ఎలా తెచ్చుకోవాలి. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్స్ నోట్ చేసుకుంటాము, తర్వాత చెప్తాను. ఎస్,
how to send field values from form to notification body. Notification body లోకి ఎలా ఫీల్డ్ వాల్యూస్ తెచ్చుకోవాలి. డాలర్ ఆఫ్ ఫీల్డ్ నేమ్ ఇదన్నమాట. డాలర్ ఆఫ్ ఫీల్డ్ నెక్స్ట్ అట్లాగే నేను రికార్డ్ లింక్ ని సెండ్ చేయాలనుకుంటున్నాను అనమాట. రికార్డ్ లింక్ హౌ టు సెండ్ రికార్డ్ లింక్ ఇన్ నోటిఫికేషన్ బాడీ. ఇవన్నీ మనం రేపు చూస్తాం, రేపటి క్లాస్ లో చూద్దాం లేండి. ఓకేనా? రికార్డ్ లింక్ ఇన్ నోటిఫికేషన్ బాడీ. కరెంట్ రికార్డ్ యొక్క లింక్ ను పంపించాలనుకుంటున్నాను. ఎలా? డాలర్ ఆఫ్ యుఆర్ఐ అంటే ఏంటి అనేది మీకు డౌట్ రావచ్చు. యుఆర్ఐ అంటే యూనివర్సల్ రిసోర్స్ ఐడెంటిఫైర్. ఓకేనా? యుఆర్ఐ అంటే యూనివర్సల్ రిసోర్స్ ఐడెంటిఫైర్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, how to send record link with current record number in notification body. Okay, yes, save చేస్తాం. ఏంటి? డాలర్ ఆఫ్ URI అండర్స్కోర్ ఆర్డి. URI అండర్స్కోర్ ఆర్డి ఇదన్నమాట పార్ట్. ఓకేనా? ఇట్లా యూజ్ చేస్తే మనకి కరెంట్ రికార్డ్ లింక్, దాంతో పాటు కరెంట్ రికార్డ్ నెంబర్ తో వస్తుంది అనమాట. కరెంట్ రికార్డ్ నెంబర్ అనడం కంటే కూడా కరెంట్ రికార్డ్ డిస్ప్లే వాల్యూ తోటి వస్తుంది లింక్. ఓకే, ఓకే. మీరు నార్మల్ గా ఈమెయిల్స్ అబ్జర్వ్ చేశారనుకోండి, ఏమైనా వాటర్ మార్క్ అని చెప్పేసి ఉంటాం. ఈమెయిల్స్ లోకి వెళ్ళండి, ఏదైనా ఒక ఈమెయిల్ ప్రివ్యూ చేయడానికి ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రివ్యూ ఈమెయిల్ రైట్ ఇట్లా ఏదన్నా మీకు కనిపించింది అనుకోండి ఈమెయిల్ నోటిఫికేషన్ బాడీలో, దీన్ని ఏమంటామంటే మనం వాటర్ మార్క్ అంటాం. ఓకేనా? వాటర్ మార్క్ అంటాం అనమాట. సో ఆ వాటర్ మార్క్ టేబుల్ కి నేమ్ ఏంటో రాస్తుంది. ఓకేనా? అండర్ సిస్టమ్ మెయిల్ బాక్సెస్ have administration, I can say. We have watermarks. Okay, watermark table name వచ్చేసండి sys_watermark. ఇదన్నమాట వాటర్ మార్క్ టేబుల్ నేమ్ sys_watermark. అసలు ఈ వాటర్ మార్క్ అనేది ఎందుకంటే ఐడెంటిఫికేషన్ అన్నమాట. ఇప్పుడు ఏదైనా ఒక నోటిఫికేషన్ ట్రిగ్గర్ అయినప్పుడు మన సర్వీస్ లో ఇన్స్టాన్స్ నుంచి ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ఏ రికార్డుకి సంబంధించింది అనేది ఐడెంటిఫై చేసుకోవడానికి వాటర్ మార్క్ అన్నమాట. ఒకసారి వెళ్ళిపోతాం. వాటర్ మార్క్ అంటే ఏంటంటే వాటర్ మార్క్. Yes, under system mailboxes we have administration. Under administration we have watermarks. చూడండి, ఈ పర్టికులర్ రికార్డుకి సంబంధించిన నోటిఫికేషన్ అంటే ఏ రికార్డుకి సంబంధించిన నోటిఫికేషన్ ఇది అని చెప్పడానికి హెల్ప్ అయ్యేదే వాటర్ మార్క్ అన్నమాట. ఓకేనా? ఇది వాటర్ మార్క్ టేబుల్. నెక్స్ట్
మనకి ఇక్కడ ఈమెయిల్ నోటిఫికేషన్ బాడీలోకి రండి ఒకసారి. ఇక్కడ ఈమెయిల్ టెంప్లేట్ అని ఉంది. అసలు ఈ ఈమెయిల్ టెంప్లేట్ యొక్క టేబుల్ నేమ్ ఏంటో ఒకసారి చూద్దాం. రండి, ఓపెన్ చేస్తున్నాను. మీకు అన్సబ్స్క్రైబ్ ప్రిఫరెన్సెస్ లింక్ వస్తుంది కదండి, అదనమాట ఇది టెంప్లేట్. ఈమెయిల్ టెంప్లేట్ యొక్క టేబుల్ నేమ్ వచ్చేసి సిస్ ఈవెంట్ అండర్స్కోర్ ఈమెయిల్ టెంప్లేట్. అట్లాగే ఇక్కడ ఈమెయిల్ లేఅవుట్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. దీని యొక్క టేబుల్ నేమ్ కూడా రాసుకుందాం. ఎస్, ఇది ఈమెయిల్ లేఅవుట్ టేబుల్. సిస్ అండర్స్కోర్ ఈమెయిల్ అండర్స్కోర్ లేఅవుట్ కాపీ చేస్తాం. ఈమెయిల్ లేఅవుట్ టేబుల్ సిస్ అండర్స్కోర్ ఈమెయిల్ అండర్స్కోర్ లేఅవుట్. ఇంకా నెక్స్ట్ వెయిట్, ఈమెయిల్ స్క్రిప్ట్ అని చెప్పేసి ఉంటుంది. ఆ టేబుల్ నేమ్ రాసుకుందాం, అది కూడా రాసుకుందాం. నెక్స్ట్ క్వశ్చన్, ఇంకొక క్వశ్చన్ నోట్ చేసుకుందాం. ఈవెంట్స్ కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. మనం క్లాస్ లో చెప్పుకుంటాం, బట్ నోట్ చేసేసుకుందాం. హౌ టు పాస్ ఈవెంట్ params pass event PAM1 PARM1 and PAM2 to notification body notification body లో అలా పాస్ చేస్తాం. $of event dot $of event PAM1 $of ఈవెంట్ డాట్ PAM2. ఓకేనా, ఈ విధంగా పాస్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, హౌ టు కాల్ ఈమెయిల్ స్క్రిప్ట్ టు నోటిఫికేషన్ బాడీ. ఈమెయిల్ స్క్రిప్ట్ ని నోటిఫికేషన్ బాడీలోకి ఎలా కాల్ చేస్తుంది? $of mail underscore script colon mail underscore script. No, mail, I think mail underscore script కాదండి, ఓన్లీ మెయిలే. ఈమెయిల్ స్క్రిప్ట్ నేమ్ అంటే ఈమెయిల్ స్క్రిప్ట్ నేమ్ అంటున్నారు. ఈమెయిల్ స్క్రిప్ట్ టేబుల్ నేమ్ చూసేద్దాం పదండి. నావిగేషన్ ఏంటి ఈమెయిల్ స్క్రిప్ట్ కి? నావిగేషన్ అండర్ సిస్టమ్ నోటిఫికేషన్, ఓకేనా. we have emails, ఈమెయిల్లో ఏమని ఉంటది? నోటిఫికేషన్ ఈమెయిల్ స్క్రిప్ట్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. ఒకసారి చూద్దాం. నావిగేషన్ ఈమెయిల్ స్క్రిప్ట్ అంటారు. నోటిఫికేషన్ ఉంది. ఈమెయిల్ స్క్రిప్ట్. సారీ అండి, మ్యూట్ లో పెట్టుకోండి. తులసి గారు ప్లీజ్ మ్యూట్ ఎవర్. నోటిఫికేషన్ ఈమెయిల్ స్క్రిప్ట్ టేబుల్ నేమ్ వచ్చేసి సిస్ అండర్స్కోర్ స్క్రిప్ట్ అండర్స్కోర్ ఈమెయిల్. ఇది టేబుల్. ఒకసారి నావిగేషన్ చూద్దాం. దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్ కూడా ఒకటి చెప్పుకుంటాం మనం. నోటిఫికేషన్ ఈమెయిల్ స్క్రిప్ట్ అని టైప్ చేయండి. ఈమెయిల్ స్క్రిప్ట్ ఇదిగోండి. టేబుల్ నేమ్ వచ్చేసి సిస్ అండర్స్కోర్ స్క్రిప్ట్ అండర్స్కోర్ ఈమెయిల్ అన్నమాట. ఇది టేబుల్. ఓకే, నెక్స్ట్ అట్లాగే ఇందులో కొన్ని డెఫినేషన్స్ ఉంటాయి అన్నమాట. ఏమని? వెయిట్ అని చెప్పేసి ఒక డెఫినేషన్ ఉంటుంది. ఒకసారి చూద్దాం. స్పెసిఫై చేస్తాను.
రండి, ఇక్కడ మనకు ఒక 3 డెఫినేషన్స్ ఇంటర్వ్యూస్ లో అడుగుతూ ఉంటారు అన్నమాట. ఇది నోటిఫికేషన్. ఫోర్స్ డెలివరీ గురించి అడుగుతారు. ఓకే, ఇవన్నీ నోటిఫికేషన్ లో అండి. నెక్స్ట్ వెయిట్, LIGHT వెయిట్ గురించి అడుగుతారు. ఫోర్స్ డెలివరీ, వెయిట్ గురించి అడుగుతారు. ఈ రెండింటి గురించి ఎక్కువగా అడుగుతూ ఉంటారు. ఒకవేళ ఇంటర్వ్యూలో నోటిఫికేషన్ నుంచి డెఫినేషన్స్ ఏమన్నా అడగాలి ఏంటండి ఈ రెండును, ఫోర్స్ డెలివరీ, వెయిట్ అంటే? చెప్తాను. నోటిఫికేషన్ రెండు క్రియేట్ అండ్ ఈమెయిల్ నోటిఫికేషన్ లింక్ కి వెళ్తున్నాను. ఈ లింక్ లో మీకు అవైలబిలిటీ వెయిట్ అంటే సీక్వెన్స్ లేదా ఆర్డర్ లాంటిది అనమాట. ఓకేనా, వెయిట్ ఫస్ట్ వెయిట్ డెఫినేషన్ రాస్తాను. Weight set a numerical value for the notification priority relative to duplicate notifications. Notification that have the same target table and response are considered duplicate. If the weight are different, if weight are same, an additional evaluation is done to check if the subject and body are same to qualify as duplicate notification. When there are duplicate notifications, the system only sends the notification with the highest weight. All other notifications are moved from the outbox to the skipped mailbox. The default value is 0, causes the system to always send the notifications. ఓకే, ఈ డెఫినేషన్ రాసుకోండి. ఇప్పుడు మన సమ్ టైమ్స్ ఏమవుతుంటాయి అంటే డూప్లికేట్ నోటిఫికేషన్స్ వెళ్తూ ఉంటాయి అన్నమాట. సమ్ టైమ్స్ డూప్లికేట్ నోటిఫికేషన్స్ వెళ్తాయి. అలా డూప్లికేట్ అలా డూప్లికేట్ మెయిల్స్ వెళ్ళే టైంలో ఇది వెయిట్ చెక్ చేసుకుంటుంది అనమాట. ఆ పర్టికులర్ నోటిఫికేషన్స్ కి వెయిట్ ఏముంది ఏంటి అనేది, హైయెస్ట్ వెయిట్ ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రమే సెండ్ చేస్తుంది అనమాట. ఓకేనా, అర్థమైందండి? ఎప్పుడైనా డూప్లికేట్ మెయిల్స్ వెళ్ళే టైంలో వెయిట్ అనేది వెయిట్ చెక్ చేసుకొని హైయెస్ట్ వెయిట్ దేనికైతే ఉందో వాటిని మాత్రమే పంపిస్తారు. చూడండి, వెయిట్ సెట్ ఏ న్యూమరికల్ వాల్యూ ఫర్ ద నోటిఫికేషన్ ప్రయారిటీ relative to duplicate notifications. Notification that have the same target table and response are considered duplicates if weight are different. వాటి యొక్క వెయిట్స్ కనుక డిఫరెంట్ గా ఉండి ఆ రిసిపెంట్స్ టార్గెట్ టేబుల్ అంత సేమ్ ఉంటే దాన్ని నోటిఫికేషన్ ని డూప్లికేట్ నోటిఫికేషన్ గా ఐడెంటిఫికేషన్ చేసుకుంటుంది. మరి అలా డూప్లికేట్ వచ్చినప్పుడు ఎడిషనల్ చెక్ కోసం ఏం చేస్తా అంటే బాడీ కూడా చెక్ చేసుకుంటుంది. లైక్ వాటర్ మార్క్, సబ్జెక్ట్ లైన్ ఇవన్నీ చెక్ చేసుకుంటుంది. ఓకేనా, ఇప్పుడు అలా డూప్లికేట్ నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు ఏ నోటిఫికేషన్ అయితే హైయెస్ట్ వెయిట్ ఉంటుందో ఆ నోటిఫికేషన్ ని సెండ్ చేస్తుంది. ఆల్ అదర్ ఓకే అంటే డూప్లికేట్ నోటిఫికేషన్స్ గా ఐడెంటిఫై చేసినప్పుడు వాటిలో హైయెస్ట్ వెయిట్ నోటిఫికేషన్ యూజర్ కి సెండ్ చేస్తుంది. రిమైనింగ్ వాటిని స్కిప్డ్ మెయిల్ బాక్స్ లోకి వేసేస్తుంది అనమాట. ఓకే, డిఫాల్ట్ వాల్యూ వచ్చేసి 0 ఉంటుంది అనమాట వెయిట్. ఓకేనండి, ఇది వెయిట్ డెఫినేషన్. అట్లాగే చూడండి, ఫోర్స్ డెలివరీ అని చెప్పేసి కూడా ఉంటుంది అక్కడ. ఫోర్స్ డెలివరీ లేదండి, ఇందులో అయితే ఏం లేదు. వచ్చేసి ఫోర్స్ డెలివరీ బైపాస్ ద నోటిఫికేషన్ సెట్టింగ్స్ అని చెప్పవచ్చు. ఫోర్స్ డెలివరీ బైపాస్ ద నోటిఫికేషన్ సెట్టింగ్స్. ఓకే, if we select force delivery to, it will bypass the notification settings. అర్థమైందండి? ఇఫ్ వి సెలెక్ట్ ఫోర్స్ డెలివరీ టు, ఇట్ విల్ బైపాస్ ద నోటిఫికేషన్ సెట్టింగ్స్ అన్నమాట. ఓకే, అంటే ఏంటండి? అంటే ఇంకా మనం ఒక పర్టికులర్ నోటిఫికేషన్ ఫోర్స్ డెలివరీ 2 కనుక పెట్టామనుకోండి, అవి ఇంకా కండిషన్స్ అవన్నీ ఏం సెండ్ చేసుకోదు, చెక్ చేసుకోదు అనమాట, డైరెక్ట్ గా సెండ్ చేసేస్తుంది. ఓకేనా,
సో మనం ఆల్మోస్ట్ నోటిఫికేషన్స్ సంబంధించిన థియరీ మొత్తం చెప్పుకున్నాం ఈరోజు. ఓకేనా? రేపు వచ్చేసి ప్రాక్టికల్ గా చూద్దాం. అంటే మనం ఇక్కడ క్వశ్చన్స్ లో మెన్షన్ చేసుకున్నాం కదా, హౌ టు సెండ్ ఈమెయిల్స్ టు నోటిఫికేషన్ బాడీ, హౌ టు పాస్ పారామీటర్స్, ఈవెంట్ ట్రిగ్గర్ అయినప్పుడు నోటిఫికేషన్ ఎలా సెండ్ అవుతుంది, ఇలాంటివన్నీ రేపు క్లాస్ లో చూద్దాం ప్రాక్టికల్ గా. ఓకేనా? ఓకే. ఇది ఒక్కటి ఎక్స్ప్లెనేషన్ అండి, డౌట్ ఏం కాదు. అక్కడ నోటిఫికేషన్ డెఫినేషన్ లో ఒక్కసారి చూపిరా? 1 minute అండి, చూస్తాను. attendance తీసుకుంటాను. చూడండి ఒకసారి. ఇది ఎక్స్ప్లెనేషనే. అండ్ కాన్ఫిగర్ హౌ యువర్ సిస్టమ్ రెస్పాండ్ టు ఇన్బౌండ్ ఈమెయిల్ అంటే కాన్ఫిగర్ అంటే ఇక్కడ ఏం చేస్తుందండి? ఇప్పుడు మనకి ఒక కాన్సెప్ట్ ఉంటుంది అనమాట, ఇన్బౌండ్ ఈమెయిల్ అని చెప్పేసి. నెక్స్ట్ ఈ నోటిఫికేషన్స్ స్క్రిప్ట్ యాక్షన్ తర్వాత వస్తుంది అది కాన్సెప్ట్. అందులో ఏంటంటే మనం అందులో ఏం కాన్ఫిగర్ చేసుకుంటామంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, మీరు మన ఈ పర్సనల్ డెవలపర్ సర్వీస్ నో ఇన్స్టాన్స్ కి ఒక మెయిల్ పెట్టారు. ఓకేనా? ఆ మెయిల్ రిసీవ్ చేసుకున్నప్పుడు, ఈ సర్వీస్ నో ఇన్స్టాన్స్ ఆ మెయిల్ ని రిసీవ్ చేసుకున్నప్పుడు, ఓకేనా, ఏం జరగాలి అని చెప్పేదే ఇన్బౌండ్ ఇంటరాక్షన్ అన్నమాట. ఓకేనా? ఓకే, అర్థమైందండి? అర్థం. నోటిఫికేషన్ రిసీవ్ చేసుకున్నప్పుడా అండి? అవును, నోటిఫికేషన్ రిసీవ్ చేసుకున్నప్పుడు. ఓకే, నోటిఫికేషన్ రిసీవ్ చేసుకున్నప్పుడు ఏం జరగాలి అని చెప్పేదే ఇన్బౌండ్ ఇమెయిల్ యాక్షన్స్ అన్నమాట. ఓకేనా? ఇంకెవరికైనా ఏమైనా ఇంకొకటి రాసుకోవడం మర్చిపోయాము. మామూలుగా మన సర్వీస్ నో ఇన్స్టాన్స్ యొక్క మెయిల్ ఫార్మాట్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి అది కూడా నోట్ చేసుకుంటాం. ఓకేనా? సర్వీస్ నో ఇన్స్టాన్స్ మెయిల్ అడ్రస్ ఫార్మాట్ అని రాస్తుంది. సర్వీస్ నో ఇన్స్టాన్స్ మెయిల్ అడ్రస్ ఫార్మాట్. ఓకేనా? ఎలా ఉంటుందా అంటే, ఇన్స్టాన్స్ నేమ్ అంటే డెవ్ 60 సంథింగ్ అట్లా ఉంటుంది కదా, అదన్నమాట. @service-now.com సర్వీస్ నో ఇన్స్టాన్స్ యొక్క మెయిల్ అడ్రస్ ఫార్మాట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, నా సర్వీస్ నో ఇన్స్టాన్స్ ఉంది, ఇదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కాపీ చేస్తున్నాను. ఈ సర్వీస్ నో ఇన్స్టాన్స్ యొక్క మెయిల్ అడ్రస్ ఫార్మాట్ ఈ విధంగా ఉంటుంది, @service-now.com. ఈ విధంగా ఉంటుంది. సేవ్ చేస్తుంది. ఓకేనా? ఇట్లా. సో మీకు ఏమైనా క్వరీస్ ఉంటే అడగండి, చెప్తాను ఇక్కడ. ఓకే, ఇక్కడ ఏమైనా క్వరీస్ ఉన్నాయా మీకు? చెప్పండి. ఎస్. ఓకే guys, thank you everyone. So థ్యాంక్స్.